అబ్బా జాకెట్ ఏంటి ఎంత టైట్ గా కుట్టేశావు? ఊపిరాట్లేదు. అదేంటి సంటమ్మా, పాస్ చేతులుగా కదా కుట్టింది, కాత ఒళ్ళు చేసినట్టున్నావు. ఉండు సరి చేస్తాను. ఇప్పుడా? నేను అవతల అట్లేయాలి. ఏం పర్లేదు, నువ్వు అడి తిరిగి అట్లేసుకుని ఇటు తిరిగి కుట్లేసుకుంటా. సచ్చినోడా, ఎటకారం ఎక్కువైపోయింది. ఏదో సనువు కొద్దిరే. చట్టమ్మా ఇంకో 2 అట్లు పంపు. పచ్చడి మటుకు అదిరిపోయిందా. ఇదిగో. ఒరే బుల్లెబ్బాయ్, ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఎందుకో మీకు టిఫిన్ సప్లై చేస్తున్నందుకా? అది కాదా, చంటమ్మాయి లాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం రా. ఇదిగో కాట్ను, నువ్వు మరీ పొగిడేస్తున్నావు. ఆడు చెప్పేది నిజమే చంటమ్మాయి. ఈ గోదావరి జిల్లాలో నీ చేతికి కానీ హోటల్ కానీ తిరగలేదు. కరెక్ట్ గా చెప్పావురా. అవునోరా. ఎంతకే బోసుగడేడి? ఆడు పొద్దున్నే కెమెరా పట్టుకుని బయలుదేరాడు ప్రకృతిని ఫోటోలు తీయాలని. రాజు గురుగారు సీనరీ అదిరిందిరా, ఒకసారి స్టాండ్ అయ్యా ఫోటో తీస్తా. నేను స్టాండ్ వేయడం మీరు నొక్కడం, నేను స్టాండ్ వేయడం మీరు నొక్కడం, తెల్లారి గట్ట మొదలెట్టారు. ఎన్నెన్ని నొక్కుతారండి? ఒరే యాదవా, ప్రకృతి మనల్ని బోల్డెన్ అందాలు ఇచ్చిందిరా. కానీ రీళ్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదండి. ఎక్కువ మాడతా నీ ఫోటో దండేస్తాను. గురుగారండి అక్కేసి వదుక్కేసుకోండి. చూసాను రా మనూరి జలకన్నీళ్ళు. వాళ్ళకి ఫోటోలు తీసి పోటీలకు పంపిస్తే మనకి ప్రైజ్ వచ్చేస్తుందండి. ఇదేదో ఐడియా బాగుందిరా. ఐడియా నాది కాబట్టి పేజ్ వస్తే నాకే ఇవ్వాలా. అట్నే తీసుకో. ఒక నిమిషం అండి, వెళ్ళి వాళ్ళ మంచి పోజ్ అడిగి వచ్చేస్తాను, మీకు ఈజీ అయిపోతుంది. అలాగే వెళ్ళరా. మీరు అలా తానాలు చేస్తుంటే ఏండా మీకు మంచి ఆఫరు. మా బోసుబాబు గారు మీకు ఫోటోలు తీసి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారు. దాంతో దేశం మొత్తం మీ ఫోటోలే. మీకు మంచి ఇమేజ్ వచ్చేస్తుంది. మంచి పోజులు కావాలా, ఎలా ఇస్తారో మీ ఇష్టం. రా, ఇస్తావు రా. గురుగారు నొక్కేసుకోండి. అదిరిపోవాలా, ఇచ్చేయండి ఇచ్చేయండి. అమ్మగా ఉందా? గురుగారు గురుగారు కుమ్మేశారండి. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రకృతిలో కొన్నిటికి పర్మిషన్ అడగకుండా ఫోటోలు తీసుకోవాలండి కదా. పద. కొడితే కొట్టారు కానీ ఒక్క రింగ్ నొక్కేసాను. నమస్కారం అండి నిమ్మగడ్డ భానుమూర్తి గారు. మనిషి అన్నాక కాస్త ఇంగితం ఉండాలి. ఉంది కాబట్టే కదండి దానం పెట్టాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఇది ఇంగితం అంటే. ఈ మధ్యన పంచాయతీలు జరగట్లేదు కదండి. మీరు ప్రెసిడెంట్ గారన్న మాటే మర్చిపోయానండి. మరొకరు అనుకోకండి బాబు, వస్తానండి. అరే పూజలు జరగటం లేదు కదా అని దేవుణ్ణి, పంచాయతీలు జరగటం లేదు కదా అని ప్రెసిడెంట్ని మర్చిపోవడం ధర్మమేనంటావా? అస్సలు కాదండి. కదా. అర్జెంటుగా మన మైక్ సెట్ ఆడి కబరింటు. పేరవరం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, రేపు రచ్చబండదర జరిగే పంచాయతీకి ఊళ్ళో ఉన్న పిల్ల పాప ముసలి ముతక కనిపిల్లలు సినిపిల్లలు అందరూ రావాల్సిందిగా ప్రెసిడెంట్ గారు ఆర్డర్. అది సరే గానురే, మన ప్రెసిడెంట్ ఏంటి సడన్ గా పంచాయతీ ఎట్టేశాడు? నిన్నేనే మాట్లాడబెట్టి పేక మీద కత్తి అడుగుతావు ఇట్లా. ఓ తీసేను ఇప్పుడు చెప్పా. అక్కడికి వెళ్ళు, ఆడే చెప్తాడు. నమస్కారం. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం నమస్కారం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలిస్తే అసలు వచ్చేవాళ్ళం కాదు కదా. ఓని చెప్పండి. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ని. ఈ విషయం చెప్పడానికి పిలిచారా? కాదు, చాలా రోజులుగా మన ఊళ్ళో పంచాయతీలేవి జరగడం లేదు. మంచిదే కదా. మంచిదే, కానీ జరిగితే ఇంకా మంచిదనే నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అందరినీ గొడవలు పెట్టుకోమంటారా? గొడవలే పెట్టుకుంటారో ఇంకేం పెట్టుకుంటారో, కానీ పంచాయతీలు జరగాలి అంతే. అర్థమైందా? ఇక నుంచి ఎప్పుడప్పుడు పంచాయతీలు జరుగుతుంటాయి, మీరు వస్తున్నారు. ప్రెసిడెంట్ గా ఇదే నా తీర్పు. అబ్బో, ఈడో పెదరాయుడు, ఇదో తీర్పు. దీని గురించి మనం అందరూ గొడవలు పెట్టుకోవాలట. పదేహా పని చూసుకుందాం. గొడుగు పడుతున్నా. పద. ఏదేమైనా ఇక నుంచి మనం మంగతో జాగ్రత్తగా ఉండాలి రోయ్. జాగ్రత్తగా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలా. అంతమంది రౌడీలను ఎరగొట్టేసిందంటే ఇది ఎవరై ఉంటుందంటావు? అడిగేస్తే పోలే. మంగా, మా నలుగురు ఎవరు ఉన్నారు చూసావు? ఈ గొడవ అంతా ఆడమూలంగానే వచ్చింది. ఓ అలాగా. మా ఎదవలు చాలా పెద్ద ఎదవలు. జాగ్రత్త సుమి. సరే ఉంటాను. హలో, ఎవరు? మంగా, నేను బొంగు ప్రసాద్, డాక్టర్ బొంగు ప్రసాద్. ఓ చెప్పండి. మంగా, ఒకటి అడుగుతాను, నువ్వేమీ అనుకోగా? అడగండి. ఇంతకీ నువ్వెవరు? సమయం వచ్చినప్పుడు చెప్తాను. సరే ఉంటాను. అలాగే. ఇటు చూడరా.
ఏడుకొండలు చూడు. ఇటు రా నీ అబ్బా, ఇటు చూడు. నడుమే చేసుకోవచ్చా? ఎక్కడైనా వేసుకోవచ్చు. ఓ 100 ఇవ్వు. 100? నీ ఫోటోకి అంత వాల్యూ ఉందేటి? వాల్యూ ఫోటో కాదురా, మంగది. ఫోటో కావాలా వద్దా? కావాలి. దుకాణి. అలాగే. ఒరే బోసే ఏంట్రా? ఏట్రా బావా స్టూడియో నుండి మంగ ఫోటోలు ఎట్టిసావు? మంగని తీసుకొచ్చి పెట్టలేం కదరా. అదే నిజమే. ఒరే అర్జెంటుగా నాకు ఫోటో తీసి పెట్టాలరా మంగ పక్కన. 100 అవుద్ది. 200 ఇస్తాం కానీ ఇదిగో మంగ పక్కన పడుకున్నట్టు తీయాలి. అలాగే. తీసుకో. ఇదేట్రా పడుకోబడి తీయమన్నాను కదా. ఫోటో వచ్చాక ఇలా చూసావు అనుకో నుంచినట్టు ఉంటుంది, ఇలా చూసావు అనుకో పడుకున్నట్టు ఉంటుంది. 2 in 1. కరెక్టే, నువ్వు మామూలు కాదు రోయ్. మన దగ్గర పగుడు ఉందా? నీ ఫేస్కి అక్కడెళ్ళవా? సరే ఓకే. డబ్బులు ఒరే మంగతో ఫోటో తొందరగా ఇచ్చివరా, రేపు తీసుకో. పొద్దున్నే వస్తాను. అలాగే కానీ బాగుండాలి రోయ్. గడ్డం తీసుకోవచ్చు కదా. ఎలా మంగ ఫోటోలు పెట్టుకుని బాగానే బిజినెస్ చేస్తున్నావురా. మంగతో చేసే తప్పు కానీ మంగ ఫోటోతో చేసే తప్పే ఉందిరా. నీకు కూడా ఫోటో కావాలేంటి? కావాలి కానీ పడుకున్నట్టు. అరే అమ్మ, ఎంతమంది పడుకుంటారా? ఫోటోనే కదా. సరే రా, 300 అవుద్ది. అమ్మో పదా. రెడీ స్మైల్. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఇప్పుడే ఇడ్లీ వేడిగా వాయి దింపాను, ఓ 4 తినేళ్ళండి. లేచండమ్మాయి, ఈ మధ్య బయట తిళ్ళు మానేశాం. అవునండి, మంగ తయారు టిఫిన్ సెంటర్లో తప్ప బయట ఎక్కడా తినట్లేదండి. వస్తాదంటమ్మాయి. అంటే ఆడదంటే అది, హోటల్ అంటే దాంది. అలా హోటల్ ఎట్టిందో లేదో పసిపిల్లడి దగ్గర నుంచి ప్రెసిడెంట్ దాకా అందరినీ చుట్టూ తిప్పేసుకుంటుంది. ఇలాంటి హోటల్లో ఓనర్గా ఉండే కంటే మంగ హోటల్లో సప్లైర్గా ఉంటే చాలు, జన్మ ధన్యమైపోతుంది. చంపుతా. మంగా ఆ, దా. ఒక్క నిమిషం చెప్పండి, ఏం తెమ్మంటారు? నీ దగ్గరున్న అన్ని ఐటమ్స్ బాగానే ఉంటాయి, ఏదో ఒకటి వేడివేడిగా పట్రా. అలాగే. ఓ కుప్పలేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. అరే సత్యపండు, ఈ పొలం మధ్యనున్న మంచెను చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఏమనిపించట్లేదండి, మీకేమనిపిస్తుందండి? మంచి ఎన్నెల్లో ఆ మంచె మీద మంగతో సరసాలాడాలనిపిస్తోందిరా. పంచ కింద 50 ఏళ్ళు వచ్చాక మంచం మీద సరసాలేటండి, అది మంగతో. ఏయ్, ఏంట్రా మరి అంత చీపుగా తీసి పారేస్తున్నావు? మంగంటే ఎవరు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ కలిపి గానుగులో వేసి ఆడించి బయటకు తీస్తే అది మంగ. నిన్నే మంగని కాదు. ఏదైనా ఈ మధ్య మీకు మంగ మీద కొంచెం ధ్యాస ఎక్కువే అవుతుంది. అవునరా, అదేమిటో ఈ మధ్యన మంగను తలుచుకుంటేనే మనసంతా అల్ల కల్లోలం అయిపోతుంది. తనేమిటో ఒక్కోసారి ఒక్కోలా కనబడుతుంది. ఇంతకీ మనం వెళ్ళే రూటు రైట్ అంటావా రాంగ్ అంటావా? ఏదైనా వెళ్తేనే కానీ తెలియదు కదండి. కరెక్ట్. నమస్కారం అండి పేషెంట్ గారు. నమస్కారం. 4 రోజుల క్రితం మా అయ్య చచ్చిపోయాయ్యా. అయితే నన్ను బతికించమంటావా? అది కాదయ్యా, మరేమిటో చెప్పు. మా అయ్య పోతూ పోతూ మా అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టిల్లాడయ్యా. ఆ తగవడు నేను తెంచాలంటావు? అవునండి అయ్యా. సరే, మీ అన్నదమ్ములు తీసుకుని కరెక్ట్గా 10 గంటలకు పంచాయతీ కాదు మంగతాయరు టిఫిన్ సెంటర్కి వచ్చాయి. అలాగేనయ్యా. నువ్వు వచ్చాయి.